Hello guys, this is from Manati Good channel and today మనం ఈ సిరీస్ లో we are going to discuss about the dancing pointers అన్నమాట. So what about the dancing pointers? So dancing pointers is nothing but ఇక్కడ ఈ వీడియోలో చెప్తే మనకి మీకు అర్థం కాదు. So let me discuss let me give the overview. సో మనకి ప్రీవియస్ వీడియోలో malloc ఫంక్షన్స్ ఉంటాయి అండ్ calloc ఫంక్షన్స్ ఉంటాయి. ఎస్ realloc ఫంక్షన్ ఎస్ అండ్ ఫ్రీ ఫంక్షన్స్ ఉంటాయి. దిస్ ఆల్ కమ్స్ అండర్ డైనమిక్ మెమొరీ లొకేషన్స్ అని చెప్పాను అవునా. సో ఈ పర్టికులర్ మెమొరీ లొకేషన్స్ మనం దేనికి యూస్ చేస్తాం, ఏదైనా మెమొరీ డైనమిక్గా క్రియేట్ చేయడానికి మనం ఈ పర్టికులర్ మ్యాలోక్ కానీ క్యాలోక్ కానీ రియాలోక్ కానీ అండ్ ఒక అలొకేట్ చేసిన పాయింటర్ వేరియబుల్ని డిలీట్ చేయడానికి మనం ఫ్రీ ఫంక్షన్ అయితే యూస్ చేస్తాం. సో హియర్ యూజింగ్ దిస్ ఫంక్షన్ లెట్ మీ ఇమాజిన్, ఇక్కడ మనం డైనమిక్ మెమరీ లొకేషన్స్ ఇంకా చెప్పలేదు, వచ్చే సిరీస్లో నేను స్టార్ట్ చేస్తాను. సో లెట్ మీ ఇమాజిన్ యూజింగ్ మ్యాలోక్ ఫంక్షన్ కానీ క్యాలోక్ ఫంక్షన్ కానీ ఒక డైనమిక్ బ్లాక్ క్రియేట్ చేశాను అనుకోండి. ఇలా ఒక డైనమిక్ బ్లాక్ అరే ఆఫ్ బ్లాక్ క్రియేట్ చేశాను. ఓకే, సో దిస్ ర్యాండమ్ బేస్ అడ్రస్ ఈజ్ స్టోర్డ్ బై మై పాయింటర్ వేరియబుల్ విచ్ ఇస్ 100x. సో ఇక్కడ అరేకి నేమ్ ఉండదు, అరేకి నేమ్ వచ్చేసి పాయింటర్ వేరియబుల్ నేమ్ అనమాట. ఓకే, ఇలా ఉందనుకోండి. సో నేను ఫ్రీ ఫంక్షన్ యూస్ చేసి నేను పాయింటర్ వేరియబుల్ డిలీట్ చేస్తాను. సో బై దట్ మనకి పాయింటర్ వేరియబుల్ డిలీట్ అవ్వాలి. ఈ బ్లాక్ అనేది డిలీట్ అవ్వదు కానీ పాయింటర్ వేరియబుల్ మాత్రం డిలీట్ అవ్వాలి. సో ఇలా డిలీట్ అవ్వకుండా కొన్నిసార్లు స్టిల్ యువర్ పాయింటర్ వేరియబుల్ విల్ స్టిల్ హోల్డ్ ఈవెన్ దో ఇఫ్ ఐ రైట్ దిస్ కోడ్ your pointer variable will still hold this block memory address. Okay, that is a dancing pointer. Okay, even after deleting your pointer variable is still holding that address. That is a dancing pointer. It is an undefined behavior. Sometimes it will be deleting, sometimes it will not delete, it will still hold the address. That is a dancing pointer. So when it comes to the scope, so ఈ స్కోప్లో నేను ఒక int a equal to 10 అని ఇచ్చాను. ఓకే, ఒక పాయింటర్ వేరియబుల్ క్రియేట్ చేసి అడ్రస్ ఆఫ్ ఏ స్టోర్ చేశాను. ఇక్కడ నేనేం చేస్తున్నా, ఒక 2 బ్లాక్స్ ఉన్నాయి అనుకోండి, ఇది సబ్ బ్లాక్, ఇది మెయిన్ బ్లాక్ అనుకోండి. ఈ మెయిన్ బ్లాక్ సబ్ బ్లాక్లో ఇలా రాశాను అండ్ మెయిన్ బ్లాక్లో నేను printf అని రాసి #ptr అని స్పెసిఫైడ్ ఆ పర్టికులర్ ఏ యొక్క వాల్యూ ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో మనకి ఇక్కడ ఏ వాల్యూ కానీ అండ్ పాయింటర్ వేరియబుల్ కానీ స్కోప్ ఇక్కడ దాకే, అవుట్ ఆఫ్ ది స్కోప్ యూస్ చేస్తే మనకి రాదనమాట. సమ్ టైమ్స్ యూ కెన్ ఏబుల్ టు గెట్ 10, సమ్ టైమ్స్ యూ వోంట్ గెట్ 10, యూ మైట్ గెట్ ది రన్ టైమ్ ఎర్రర్. ఓకే, యూ మైట్ గెట్ ది కంపైల్ టైమ్ ఎర్రర్, ఇట్స్ నాట్ రన్ టైమ్, ఇట్స్ ఎ కంపైల్ టైమ్ ఎర్రర్. ఎందుకంటే ఒక్కొక్కసారి ఈవెన్ ఆఫ్టర్ డిలీటింగ్ ది పాయింటర్ వేరియబుల్ which is storing the address of a, it will still hold the address of a, then only you can able to access 10. Sometimes it couldn't be accessed because of that pointer will be deleted because of the scope is limited. The scope is limited here itself only. అలాగే మ్యాలోక్ ఫంక్షన్తో యూస్ చేసినప్పుడు కూడా డాన్సిలింగ్ పాయింటర్ ఏమవుతుంది, ఫ్రీ చేసినప్పుడు స్టిల్ ఆ పర్టికులర్ లొకేషన్ అనేది హోల్డ్ చేసుకుంటుంది. ఓకే, దట్ ఈస్ ద రీజన్ we use it to say it as a dancing pointer. Okay, and I hope you understand. Even though it is not holding that address, it will hold some random address. It won't delete that one. Okay, that is the reason we use it to say it is as dancing pointer. Upcoming sessions lo dancing pointer implement chesi chupistanu. So if you have any kind of doubts you can ask me, and do subscribe Manati Good channel.